ఈ ఏనైతే మన కరీంనగర్ లో ఉన్న శ్రీ వైష్ణవి కర్రీ పాయింట్ ఉన్న స్నాక్స్ సెంటర్ కి అయితే వచ్చినాం కాక. ఇక దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన కోతిరాంపూర్ లో పెద్ద వినాయకుడు పెడతారు కదా, దాని ఎదురుగా గల్లీలో కొంచెం లోపలికని ఉంటది. వీళ్ళనైతే ఆల్రెడీ స్నాక్స్ అయితే వేసినాం కాక, ఇప్పుడైతే కర్రీ పాయింట్ గురించి అయితే ఎత్తున్నాం మనం. ఇక అసలు మన దగ్గర నాకు నచ్చింది ఏంటంటే 30 రూపాయలకే కాక అగ్వాలనే మీల్స్ అయితే వస్తున్నాయి. ఇక కేవలం 30 రూపాయలకే 2 రకాల కర్రీలు 500 గ్రామ్స్ రైస్ అయితే వస్తాడట. ఇక మన దగ్గర కర్రీస్ లో 6 టైప్స్ ఉంటాయి, కాకపోతే మనం మళ్ళీ ఏదైనా 2 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రైస్ లోనైతే బగారా రైస్, వైట్ రైస్ ఉంటాయి, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రైస్ కూడా మన వాళ్ళు వాడేది HMT బియ్యం అట కాక. ఇక మన వాళ్ళు అయితే ర్యాపిడో లో కూడా హోమ్ డెలివరీ చేసే ఆప్షన్ అయితే ఉందట కాక. ఒకవేళ ఫౌండేషన్ వాళ్ళకు బల్క్ లో ఆర్డర్ కావాలన్నా మన వాళ్ళు చేసి నీకైతే రెడీగా ఉన్నారట. ఇట్లాంటి వీడియోలు కూడా మస్తు మందికి అయితే యూజ్ అయితే కాక. ఎవరికైతే ఎక్కువ రేట్లు అఫోర్డ్ చేయలేరో, తక్కువ రేట్లు కావాలనుకున్న వాళ్ళు ఇట్లాంటి ప్లేస్ కి అయితే విజిట్ కావచ్చు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాక. ఇవాళ రేపు 100 నుంచి 150 రూపాయలకు ఒక్కొక్కరు అయితే చార్జ్ చేస్తున్నారు. కాకపోతే ఈ అన్నం 30 రూపాయలకి ఎటువంటి స్వార్థం లేకుండా సర్వ్ చేస్తున్నారు. రియల్ గా గ్రేట్ అనేది అయితే. ఇట్లాంటి ఫుడ్ ప్లేసెస్ వల్ల చిన్న వర్కర్లు ఒక పూటనైతే కడుపు నిండుతుంది కాక. ఇక మీ ఏరియాలో కూడా ఏదైనా యూనిక్ ఫుడ్ ఉన్న, జనాలకు అవసరం వచ్చే ఫుడ్ ఉన్న నాకైతే మెసేజ్ చేయరు, పక్కా విజిట్ చేస్తాం. ఇక టేస్ట్ విషయానికి అయితే 30 రూపాయలకైతే వర్త్ కాక. ఇదైతే మా ఒపీనియన్, తర్వాత మీ ఇష్టం.